సెప్టెంబర్ 22 సోమవారం మొదటి రోజండి. ఆ రోజు పాడ్యమితో మొదలవుతాయి. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా ఆరెంజ్ కలర్ శారీలో దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం తీపి బూందీ, శనగలు, పెసరపప్పు పాయసం. రెండవ రోజు సెప్టెంబర్ 23 మంగళవారం విద్య నాడు గాయత్రి దేవిగా బ్లూ కలర్ శారీలో అమ్మవారు దర్శనమిస్తారండి. ఆ రోజు పెట్టాల్సిన నైవేద్యం రవ కేసరి పులిహోర. సెప్టెంబర్ 24 బుధవారం తదియ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా పసుపు రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ రోజు పెట్టాల్సిన నైవేద్యం దద్దోజనం, కట్టె పొంగలి. నాలుగవ రోజు సెప్టెంబర్ 25 గురువారం చవితి నాడు అమ్మవారు కాత్యాయని దేవిగా రెడ్ కలర్ శారీలో దర్శనమిస్తారు. వారికి పెట్టాల్సిన నైవేద్యం బెల్లం అన్నం, ముద్దపప్పు. ఐదవ రోజు సెప్టెంబర్ 26 శుక్రవారం చవితి. ఈ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా పింక్ కలర్ శారీలో దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు పూర్ణాలు, బెల్లం లేదా పంచదారతో చేసిన క్షీరాన్నం అంటే పరమాన్నం. ఆరవ రోజు సెప్టెంబర్ 27 శనివారం పంచమి తిథి. ఈ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా గ్రీన్ కలర్ శారీలో దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పులిహోర, పెసరబూరెలు. ఏడవ రోజు సెప్టెంబర్ 28 ఆదివారం షష్ఠి నాడు శ్రీ మహాచండీదేవిగా రెడ్ కలర్ శారీలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం లడ్డు ప్రసాదం. ఎనిమిదవ రోజు సెప్టెంబర్ 29 సోమవారం సప్తమి రోజు సరస్వతీదేవిగా వైట్ కలర్ శారీలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మకి సమర్పించాల్సిన నైవేద్యం పరమాన్నం, అటుకులు, బెల్లం, శనగపప్పు, కొబ్బరి. తొమ్మిదవ రోజు సెప్టెంబర్ 30 మంగళవారం అష్టమి రోజున అమ్మవారు దుర్గాదేవిగా రెడ్ కలర్ శారీలో దర్శనమిస్తారు. అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం గారెలు, నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు. 10వ రోజు అక్టోబర్ 1 బుధవారం నవమిన మహిషాసుర మర్దిని దేవిగా రెడ్ కలర్ శారీలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం చక్కెర పొంగలి, పులిహోర, గారెలు, వడపప్పు, నిమ్మరసం, పానకం. 11వ రోజు అక్టోబర్ 2 గురువారం దశమి నాడు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా గ్రీన్ కలర్ శారీలో దర్శనమిస్తారు. దీనినే మనం విజయదశమిగా జరుపుకుంటామండి. ఈ రోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం పులిహోర, గారెలు.